విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో నోట్ప్యాడ్ అప్లికేషన్ ఏ విధంగా ఉందో చూస్తాం. ఇక్కడ క్లిక్ చేసి ఈ సెర్చ్లో అయినా నోట్ప్యాడ్ అని టైప్ చేయండి, లేదంటే ఆల్ ప్రోగ్రామ్స్ యాక్సెసరీస్. సో ఇక్కడైనా సరే మీరు నోట్ప్యాడ్ని తీసుకోవచ్చు. నోట్ప్యాడ్లో సింపుల్ టెక్స్ట్ ఫైల్స్ మీరు టైప్ చేయడం జరుగుతుందండి. టీఎక్స్టీ ఈ ఫైల్స్కి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. ఇక్కడ మీరు కీబోర్డ్లో సింపుల్గా టెక్స్ట్ని టైప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అంటే ఎంఎస్ వర్డ్, వర్డ్ ప్యాడ్ ఇట్లాంటి వాటిల్లో లాగా కాకుండా అక్కడ రకరకాల ఫార్మాట్స్ సెట్టింగ్స్ అంతా పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఏ అప్లికేషన్ అయినా సరే, పెయింట్ కావచ్చు, నోట్ప్యాడ్ కావచ్చు, దేనికైనా సరే కామన్ పార్ట్స్ అనేటివి కొన్ని ఉంటాయి. అదే ఫస్ట్ది టైటిల్ బార్, బ్లూగా ఉండే ఆ ఏరియా టైటిల్ బార్, టైటిల్ ఆఫ్ ద అప్లికేషన్. నోట్ప్యాడ్ అన్టైటిల్డ్, ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి అన్టైటిల్డ్ అని వచ్చింది. ఈ టైటిల్ బార్కి ఇటు చివరన ఉండేటివే కంట్రోల్ బటన్స్. ఓకే, మినిమైజ్ చేస్తే ఇక్కడ ఉంటుంది, మరి క్లిక్ చేయండి, మ్యాక్సిమైజ్ అండ్ రీస్టోర్ ఇట్లా అనమాట. మరి ఇదేమో క్లోజ్ బటన్. ప్రతి దానికి కూడా ఇవి కామన్గా ఉంటాయి విండో పార్ట్లు. మరి బార్డర్ని పట్టుకొని మీరు ఇట్లా ఎటు సైడ్ అయినా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే ఈ యొక్క ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అనేది కావడం జరుగుతుంది. ఓకే, మరి టైటిల్ బార్ కింద ఉండేదే జనరల్గా మెనూ బార్. ఈ యొక్క అప్లికేషన్లో మీరు ఏవైతే చేయాలో వాటికి సంబంధించిన ఆప్షన్స్ అన్నిటిని కూడా ఈ మెనూ బార్లో ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు ఫైల్ సేవ్ అంటాను. డిఫాల్ట్గా ఎక్కడికి వెళ్ళింది? లైబ్రరీస్లో ఉన్న డాక్యుమెంట్స్కి వెళ్ళింది. ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వడం జరిగింది. సో ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ అంటాను. సేవ్ అయిపోయింది. మరి ఓపెన్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ని ఓపెన్ చేయడం. మరి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఎక్కడ ఉన్నాయో వాటిని మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పర్టికులర్ ఫైల్ కనబడితే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఓపెన్ చేస్తాను. మరి సేవ్ యాజ్ అంటే దీనికే ఇంకొక పేరు ఇవ్వడం, ఏబిసికే XYZ అనే ఇంకొక పేరు ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు రెండు ఫైల్స్ మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. మరి పేజ్ సెటప్, ప్రింట్ ఇవన్నీ కూడా జనరల్గా ప్రింటర్ ఉంటే దానికి ఎట్లా ప్రింట్ చేయాలి, ముందరగా పేజ్ని సెటప్ చేసుకొని అనే దానికి, అంటే మార్జిన్స్, లెఫ్ట్ మార్జిన్ అంతా, రైట్ మార్జిన్ అంతా ఇవన్నీ పెట్టుకొని, పేపర్ సైజ్ ఏంటి మీరు ప్రింటర్లో పెట్టుండేది ఇవన్నీ పెట్టి మీరు ఫైనల్గా ప్రింట్ అన్నట్లయితే మీకు ఎన్ని కాపీస్ కావాలి, ఎన్ని పేజీల రేంజ్ కావాలి అని ఇచ్చి ప్రింట్ అన్నట్లయితే ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, అట్లనే ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు మీరు క్లిక్ చేసి ఏ ఏరియా కావాల్సి ఉంటే ఇట్లా డ్రాగ్ చేస్తే ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ అయినా కావచ్చు, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయినా కావచ్చు. ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన ఏరియాని ఏం చేయొచ్చు, మీరు ఎప్పుడైనా సరే కట్ కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు, మీరు పేస్ట్ చేయొచ్చు. కట్ అంటే ఆ ఏరియా మొత్తం, సెలెక్టెడ్ ఏరియా మొత్తం కట్ అయిపోతుంది. కీబోర్డ్ ద్వారా కూడా షిఫ్ట్ పట్టుకొని కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ బ్లింక్ అయ్యే కర్సర్ ఇట్లా యారో కీస్ యూజ్ చేస్తే, డౌన్కి యూజ్ చేసాం అనుకోండి కిందకి, లేదంటే రైట్కి, లెఫ్ట్కి ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీరు కట్, కాపీ వీటిలంతా కూడా యూజ్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ని దేన్నైనా వర్డ్స్ని కానీ ఫైండ్ చేయాలి అనుకోండి. సపోజ్ ఏ అనేది ఎక్కడ ఉందో ఫైండ్ చేయాలి, ఫైండ్ నెక్స్ట్ హైలైట్ అవుతూ ఉంటుంది చూడండి. ఓకే, అట్లా ఫైండ్ చేయొచ్చు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్ ఆప్షన్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మరి రీప్లేస్ కూడా చేయొచ్చు. ఫైండ్ ఏ బదులు బి రీప్లేస్ చేద్దాం. అంటే నేను సింపుల్గా బీలని ఇచ్చాను. మీరు వర్డ్స్ కూడా టైప్ చేయొచ్చు ఇక్కడ ఉన్నట్లయితే. రీప్లేస్ ఆల్ అంటే మొత్తం రీప్లేస్ అయిపోతాయి. 1 by 1 కావాల్సి ఉంటే ఫైండ్ నెక్స్ట్ అని 1 by 1 రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఏలు ఎక్కడ కనిపించవు, ఏ ప్లేస్లో బి అనేది రావడం జరిగింది. సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. మరి మీరు కట్, కాపీ ఏదైనా చేసుకోవచ్చు. లాస్ట్ యాక్షన్ క్యాన్సిల్ కావాలనుకోండి ఎప్పుడైనా సరే అండు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసింది డిలీట్ చేస్తున్నాను కీబోర్డ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ. అండు అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసింది అనమాట. ఈ అండు అనే ఆప్షను చాలా అన్ని అప్లికేషన్స్లో కూడా ఉంటుంది. అది పెయింట్లో కావచ్చు, వర్డ్ ప్యాడ్లో కావచ్చు, అన్నిటిలో
తర్వాత దీనికి కాస్త పెద్ద సైజులో చూసుకోవాలనుకుంటే ఈ ఫాంట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టోటల్ సైజు ఇంక్రిమెంట్ ఇట్లా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. పర్టికులర్ సెలెక్టెడ్ వర్డ్సే కావాలంటే రాదు. మరి మీరు టైప్ చేసినప్పుడు ఇట్లా కంటిన్యూస్గా టైప్ చేశారనుకోండి, సైడ్కి వెళ్ళిపోతుంది. అట్లాంటప్పుడు వర్డ్ వ్రాప్ అని పెట్టుకుంటే మీకు ఇక్కడికి వచ్చి అక్కడ చాలని వర్డ్స్ నెక్స్ట్ లైన్లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇట్లా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. హెల్ప్ కావాలంటే ఏ అప్లికేషన్కైనా సరే ఇట్లా హెల్ప్ టాపిక్స్ ఉంటాయి, మీరు హెల్ప్ని ఫాలో కావచ్చు. ఓకే, ఫైనల్గా నేను క్లోజ్ చేస్తున్నాను. సేవ్ చేంజెస్ అని అడుగుతుంది. డోంట్ సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, లేదంటే డోంట్ సేవ్, లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలంటే క్యాన్సిల్. ఓకే, మళ్ళీ క్లోజ్ చేశాను. డోంట్ సేవ్ అట్లా అనమాట.